ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ ఎవరికి ఏం భయపెడుతుంది? తెలుగుదేశం పార్టీకి జగన్ భయం ఉంది, అందుకనే జనసేన కలుపుకెళ్తుంది. జనసేనకి జగన్ భయం ఉంది, అందుకే తెలుగుదేశాన్ని కలుపుకెళ్తుంది. మరి జగన్కి ఏం భయం ఉంది అంటే భారతీయ జనతా పార్టీ భయం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనలతో కలిస్తే తనకు ప్రయోజనమని భావిస్తున్నారు, కలవాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకు అంటే ప్రస్తుతం ముస్లిం క్రైస్తవ సామాజిక వర్గాల్లో ఓ 10 నుంచి 20% ఓట్లు క్రిందటిసారి కంప్లీట్గా పడ్డ వాటిలో కొంత తెలుగుదేశానికి డివైడ్ అయింది. వీళ్ళు తెలుగుదేశం జనసేన ఒక ప్రచారం ఏం చేసుకొస్తున్నారు, బీజేపీ వైసీపీ ఒకటే అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇలా ముగ్గురు కలిస్తే కనుక అప్పుడు ఇక తనకు పూర్తిగా గొంపగొత్తగా వస్తాయి. అది ఒక రూట్లో ఆలోచిస్తూ, రెండో పక్కన బీజేపీ కూడా కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేది ఉండదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. అలా కాకుండా వాళ్ళ ముగ్గురు కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా పోలరైజ్ అవుతుంది. ప్లస్ తన తరపున ఎమ్మెల్యేలని వీళ్ళని మార్చినప్పుడు వచ్చేటువంటి మైనస్లు ఉంటాయి. ఇవన్నీ కలిపి ఎక్కడ దెబ్బ అనేటువంటిది ఒక భయం ఉంది. పైకి మేకపోతు గాంభీర్యం వహించవచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి భయాలు ఉంటాయి. నిన్న వేదిక మీద అంత గొప్ప కార్యక్రమం నిర్వహించుకున్నట్టు తెలుగుదేశం నాయకులకి ఎంత భయం వేస్తుంది ఆ ఫేసులో కనబడుతుంది కదా. జనసేనకి అందులో సంతోషపు ఉల్లాసం ఏమైనా కనబడిందా? టెన్షన్, జగన్ది అదే టెన్షన్.